హాయ్ ఫ్రెండ్స్, ఇంకింతకైతే లక్ష్మీ పూజ చేశాను కండి. ఇక్కడైతే బయట గడప దగ్గర యమదీపం వెలిగించుకుంటే మంచిదని నేను విన్నాను యూట్యూబ్లో. నేను ఎప్పుడు చేయలేదనుకోండి, ఇదే ఫస్ట్ టైం చేయటం. చేస్తే మంచిదంట, అందుకని చేసుకుందామని చేస్తున్నా. ఇటువైపు అటువైపు పసుపు ఇలా రాసి, ఇక్కడైతే మామూలుగా నార్మల్ దీపం పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఈ పై సైడు యమదీపం అంట. ఇలా పసుపు రాసి దాంట్లో కుబేర ముగ్గు వేయాలంట. నేను చూశాను యూట్యూబ్లో, నాకు తెలియదులేండి. చూసి అయితే చేసుకుంటున్నా ఫస్ట్ టైం. ఇంకా కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి. వేసుకొని సైడ్కి అయితే మనం ఏ ముగ్గు వేసినా సరే బంధనం అయితే గీయాలంట అండి. కొంతమంది ఏమో ఓన్లీ ఒక ముగ్గు వేసి వదిలేస్తుంటారు కదా. నాకు అదైతే తెలుసు అనుకోండి. సైడ్కి ఏదో చిన్న గీతలు కానీ గీయాలంట. ఇప్పుడు ఈ దీనికి కూడా అలాగే సైడ్కి అయితే బంధనం గీసుకోవాలంట. ఇలా ఒక రెండు గీతలు గీసేస్తే సరిపోతుంది. ఇంకా పసుపు కుంకుమ వేసి తమలపాకులు పెట్టి ఉప్పు పోసి దానిపైన దీపం పెట్టాలంట. పువ్వులతో ఇలా అలంకరించుకోవాలి. పువ్వులు అయితే దొరికినాయి నాకు బాగానే. పువ్వులతో అయితే అలంకరించుకొని, నేనైతే గోధుమ పిండితో చేశాను దీపం. ఒక తమలపాకు పైన దీపం పెట్టి పువ్వులతో అలంకరించుకొని ఇలాగా 3 ఒత్తులు, అటొకటి ఇటొకటి ఇటు 3 ఒత్తులు వేయాలంట. 3 ఒత్తులు వేసి ఇదిగో ఇలాగ వెలిగించుకున్నాను నేనైతే దీపం పువ్వులు అలంకరించుకొని. ఇంక ఇటు సైడ్ ఏమో పద్మం వేసాను, లక్ష్మీదేవి ముగ్గులాగా వేసి పసుపు కుంకుమ వేసి ఇక్కడ కూడా సేమ్ పువ్వులు అలంకరించుకొని మనం మామూలు దీపం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే మట్టి దీపం పెట్టాను. ఇక్కడ మట్టి ప్రమిద ఇంక ఈ రోజు నుంచి అలాగో ఒక 3 రోజులు 4 రోజులు వెలిగించుకుంటాం కదా మట్టి ప్రమిదలు బయట. అలాగా మట్టి ప్రమిదలో ఇక్కడ ఒక దీపం పెట్టాను. తులసమ్మ దగ్గర ఆల్రెడీ చేసేసాను లక్ష్మీ పూజ చేసినప్పుడే. ఇంకా ఇక్కడైతే ప్రసాదంగా యమదీపంకి బెల్లం ముక్క పెట్టుకోవాలంట. బెల్లం ముక్క పెట్టుకొని ఆ ప్రసాదం స్వీకరిస్తే మన ఆరోగ్యం బాగుంటుందని విన్నా నేనైతే. సేమ్ అలాగే పెట్టుకొని నేను బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టుకున్నా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. యమదీపం కూడా పెట్టేశాను. సరేనండి, బాయ్ మరి.